సిటీ న్యూస్కు స్వాగతం. వక్ఫ్ అమెండ్మెంట్ యాక్టును రద్దు చేయాలంటూ మచిలీపట్నం ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. మత స్వేచ్ఛని అనుసరించే హక్కుకు భంగం కలిగించే విధంగా బీజేపీ ప్రభుత్వం చేసిన రాజ్యాంగ విరుద్ధ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్టును రద్దు చేయాలంటూ మచిలీపట్నం ముస్లిమ్స్ జేఏసీ ఆధ్వర్యంలో ముస్లిం, క్రిస్టియన్, హిందూ సోదరులకు వక్ఫ్ బోర్డు చట్ట సవరణపై అవగాహనాపూర్వక, విశ్లేషణాత్మక, విజ్ఞాన భారీ బహిరంగ సభా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లింసు, క్రిస్టియన్ పెద్దలు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. భారతదేశంలో ఉన్న ముస్లింసు భారతీయులమని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని, భారతదేశంలో ముస్లింలు ఇక్కడే పుట్టారని, ఇక్కడే మరణిస్తారని, ముస్లిం, క్రిస్టియన్ల చరిత్ర ప్రస్తావనలో భారతదేశంలో బీజేపీ పార్టీ కూడా ఆవిర్భవించలేదని దుయ్యబట్టారు. ప్రపంచంలోనే అత్యంత సెక్యులరిజం అయిన భారతదేశంలో ముస్లింలు ఉన్నత పదవులు సాధించిన సమయంలో బీజేపీ పార్టీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం జేఏసీ అధ్యక్షులు రెహమత్ బాషా, కమిటీ సభ్యులు, హైకోర్టు న్యాయవాది మరియు ఏపీసీఆర్ స్టేట్ ప్రెసిడెంట్ పిచ్చుక శ్రీనివాస్, అడ్వకేట్ సాదిక్ షేక్, రఫీక్, మౌలానా తదితరులు పాల్గొన్నారు. మనకి కేవలం 44 సవరణలు అని చెప్తున్నారు, కానీ అది మొత్తం కనీసం 118 మార్పులు చేర్పులు అనేవి జరిగాయి. అంటే మొత్తం చట్టాన్నే మార్చేశారు. ఇప్పుడు రెండు అంశాలు ఏదైతే ముఖ్యంగా బీజేపీ ఏదైతే చెప్తుందో, ఒకటేమో ఈ బిల్లు వల్ల ముస్లింలకు చాలా ప్రయోజనం ఉంది. ఎంత ప్రయోజనం అంటే ఇక ముస్లిం సమాజంలో ఏదైతే దారిద్ర్యపు రేఖలు ఉన్నారని చెప్పారో అది సచార కమిటీ కానివ్వండి, రంగనాథ్ మిశ్రా కమిషన్ కానివ్వండి, హుండూ కమిషన్ కానివ్వండి, ఇవన్నీ చెప్పిన నివేదికలు పోయాయి. 15 పాయింట్ ప్రోగ్రామ్ ఏదైతే ప్రైమ్ మినిస్టర్ ఉందో అదన్నీ వెళ్ళిపోయాయి. ఇప్పుడు తీరా చూస్తే ఒక వక్ఫ్ యాక్ట్ ను, ఒక వక్ఫ్ బోర్డు తీసుకొచ్చి ఆ వక్ఫ్ బోర్డు ప్రక్షాళన చేస్తారంట. దాని ద్వారా ముస్లింల బతుకులు మారిపోతాయంట. ఈ అంశాన్ని నమ్మడానికి మీరు ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? బీజేపీ తెచ్చిన వక్ఫ్ యాక్ట్ చట్టం వల్ల నిరుపేద ముస్లింలకు లాభం జరుగుతుందని మీరు నమ్ముతున్నారా అని అడుగుతున్నాను. సరే, మీరు బీజేపీ చెప్పిన విధంగా ఏదైతే వాళ్ళు ముస్లింలకు లాభం చేకూరుస్తున్నారో అని మనం మాట్లాడుకుంటే, ముస్లింలకు బీజేపీ ఏదైతే మూడు సార్లు వాడు ఇప్పుడు అధికారంలోకి రావడం జరిగింది. ముస్లింలకు ముందు ప్రయత్నంగా మా ముస్లిం సోదరులు జమాతులుగా కానీ ఎవరు కానీ విడిపోకుండా ఒకే తాటి మీద ఉండేట్టుగా అందరినీ కలిసి కట్టుకుని పోయి మిగతా వారందరినీ కూడా తీసుకొచ్చి ఒక వేదికగా ఏర్పాటు చేసి మన పోరాటాలు సాధించేట్టుగా ప్రయత్నించే ఉద్దేశంతోనే మా ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ. అలాగని మేము ఏ పార్టీలకు భయపడో, ఏ పార్టీల గురించో, ఏ పార్టీల కోసమో చేస్తున్నాం అన్నది కాదు. మా వద్ద ఇక్కడ కొద్దిగా వేరే పార్టీ, ఏ పార్టీ అయినా కూడాను మాకు సహాయ సహకారాలు అందించడంలో ముందుండి నడిపిస్తున్నారు. అది పాలకవర్గం అనివ్వండి, ప్రతిపక్షం కానివ్వండి. వాళ్ళు ఏమైనా పోట్లాడుకుంటే వాళ్ళ ప్లేస్లో వాళ్ళ పద్ధతుల్లో పోట్లాడుకుంటారు. మేము దాని గురించి పట్టించుకోం. మీకు ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మీరు ఒక ఫైర్ బ్రాండ్ చాలా బ్రహ్మాండంగా మాట్లాడతారు. ఆ ఫైరింగ్లో ఆ 2-3 గుళ్ళు మాకు గుచ్చుకున్నా కూడాను తర్వాత దానికి తీసుకునే బాధ్యత ఇబ్బంది పడి హాస్పిటల్ పాలయ్యేది మేము కాబట్టి కొంచెం భయం అనే ఒక బిడియంతో మీకు చెప్పామే తప్ప దీనికి సంబంధించింది ఈ బిల్లు ఎప్పుడైతే గత సంవత్సరం 2024లో దీనిని తీసుకురావడానికి ప్రయత్నించారో, ఆ ప్రయత్నం వచ్చేసి ఆ బిల్లుని దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించినప్పుడు అక్కడి నుంచి కూడా వాళ్ళు ఉన్న ఎమ్మెల్యేలతోటి, ఎంపీలతోటి దానికి సంబంధించింది మొత్తం కూడా వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళు దీనికి సంబంధించింది ఈ బిల్లులో ఉన్న అంశాలు వాటి గురించి కూడా కూలంకషంగా చర్చిస్తున్నారు. ఈ బిల్లు పెట్టొద్దని చెప్పేసి అడుగుతున్నారు. దానికి వాళ్ళు అన్ని విధాలా దానికి సంబంధించిన చేయాల్సిన పనులన్నీ కూడా వాళ్ళు చేశారు. కారణం ఏంటంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్లుగా ఏ పనైనా దేనికైనా సరే ఆ కార్యనిర్వహణ చేసేటప్పుడు దానికి సంబంధించింది మనం నిమగ్నమైనప్పుడు అది బ్లడ్ షెడ్ అంటే ఒక రక్తపు మరక కూడా లేకుండా దాన్ని మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా అవసరం ఉన్నప్పుడే దానికి సంబంధించింది. అందువల్లే వాళ్ళు మాట్లాడారు. జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ అయిపోయిన తర్వాత కూడా బిల్లు పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కూడా మళ్ళీ దానికి సంబంధించింది ఇది ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు, ఇది రాజ్యాంగబద్ధమైన వ్యతిరేకమైన ఇది అని చెప్పేసి దాన్ని చెప్పడానికి మొత్తం కూడా దేశంలోనే అన్ని ప్రాంతాల్లో అక్కడ ఒక యువతి వివాహం నిమిత్తం వాసవి క్లబ్ సహాయాన్ని అందించింది. ఒక యువతి వివాహం నిమిత్తం వాసవి క్లబ్ ఆర్థిక సహాయం అందజేసింది. నగరానికి చెందిన బి ప్రదీప్, లావణ్య కుమార్తె సాయి సత్యవతి వివాహం సందర్భంగా వాసవి క్లబ్ వితరణ అందించింది. ఈ సందర్భంగా నగదు 22,000 రూపాయలను, 6 చీరలు, వెండి మెట్టెలు దాతల సహకారంతో వాసవి ప్రతినిధులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎండూరు సురేష్, వేముల శిరీష, అన్నం అశోక్,
తమ్మన అనురాధ, జల్లూరి రాంబాబు, జైవరపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వాసవి అంటేనే ఒక సేవా సంస్థ. ఒక పేదింటి అమ్మాయి వాళ్ళ తల్లి తండ్రి వేరే చోట వర్క్ చేసుకుంటా అంటే మా వాసవి క్లబ్ ఇంతకుముందు ఎక్స్ ప్రెసిడెంట్ అయినటువంటి ఆడిటర్ అన్నా మణిరత్నం గారి దగ్గరికి వచ్చి మా అమ్మాయి మ్యారేజ్ అండి, వివాహ ఖర్చుల కోసం ఏదైనా ఆర్థిక సహాయం చేయండి అని అడిగితే అన్నా మణిరత్నం గారు మా వాసవి క్లబ్ వాళ్ళని సంప్రదించడం జరిగింది. దానికి సంప్రదించినప్పుడు అందరి దాతల సహకారంతో ఈ రోజున దాదాపుగా 22,000 రూపాయల క్యాషు, 6 చీరలు, మట్టిలు, పిల్లేళ్ళు కూడా అన్న మణిరత్నం గారు మమ్మల్ని సంప్రదించిన వెంటనే వాసవి క్లబ్ వాళ్ళు ముందుగా వచ్చి అందరికీ ఈ ఇంటిమేషన్ ఇచ్చేటప్పటికి అందరూ కూడా మేం చేస్తామని చెప్పి ముందుకొచ్చారు. వాళ్ళందరికీ ముందుగా ధన్యవాదాలు. అలాగే మొన్న కూడా క్యాన్సర్ పేషెంట్కి కూడా ఇలాగే అడిగితే మా వాసవి క్లబ్ తరపున 25,000 రూపాయలు ఇచ్చాము. అలాగే ఇంకెవరికైనా వాసవి క్లబ్ ఆర్సి వేముల శిరీష్ గారి ఇంటి దగ్గర ఈరోజు 23/4/2025న ముత్యాలమ్మ పందిట్లో వివాహం జరిగే పాప వచ్చి మా అన్న మణిరత్నం గారు పాస్ట్ ప్రెసిడెంట్ అయిన వారిని ఆశ్రయించగా వారు మా వాసవి క్లబ్ని జల్లూరు రాంబాబు గారి దగ్గరికి వస్తే అమౌంటు, నగదు, వెండి శాల్తీలు, పసుపు కుంకుమతో ఈరోజు పెళ్లి ఖర్చుల నిమిత్తం ఇస్తున్నాము. వాసవి మాత ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుతున్నాము. ఈ సహకారానికి మా ఐపీసీ ఎండూరు సురేష్ గారు, ఆర్సీ వేముల శిరీష్ గారు, మిగతా క్లబ్ సభ్యులు, అలాగే సింగిల్ నంబర్ లాటరీ జోదం నిర్వహణపై కఠిన చర్యలు తీసుకుంటామని అవనిగడ్డ డీఎస్పీ తాళ్లూరి విద్యశ్రీ స్పష్టం చేశారు. సింగిల్ నంబర్ లాటరీ జోదం నిర్వహణపై కఠిన చర్యలు తీసుకుంటామని అవనిగడ్డ డీఎస్పీ తాళ్లూరి విద్యశ్రీ స్పష్టం చేశారు. చల్లపల్లి పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు ఆదేశాల మేరకు డీఎస్పీ పర్యవేక్షణలో చల్లపల్లి సీఐ స్పెషల్ టీం ఆధ్వర్యంలో లాటరీ నిర్వాహకులపై దాడులు నిర్వహించి 6గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. చల్లపల్లి ప్రాంతంలో లాటరీ జోదం నిర్వహిస్తున్న నిర్వాహకులు పసుపులేటి లీలాప్రసాద్, మహమ్మద్ మస్తాన్, ముచ్చు రామసుబ్బారావు, పఠాన్, ఫరీద్ బాబా, మెండు వీరబాబు, కుంభా నాగమల్లేశ్వరరావులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. తమ విచారణ అనంతరం 19 మందిపై కేసు నమోదు చేసి 2 ఫోన్లు, 7,900 రూపాయల నగదు, 5 లాటరీ పేపర్లను సీజ్ చేశామన్నారు. అరెస్టు చేసిన 6గురిపై గతంలో సింగిల్ నంబర్ లాటరీ కేసులతో పాటు క్రిమినల్ కేసులు ఉన్నందున మవ్వ కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉందని, మిగిలిన వారిని అదుపులోకి తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో చల్లపల్లి సీఐ కె ఈశ్వరరావు, ఎస్ఐ పిఎస్వి సుబ్రహ్మణ్యం, ప్రత్యేక బృందం సభ్యులు, స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు గారు ఐపీఎస్ గారు ఉత్తర్వుల మేరకు మన చల్లపల్లి పోలీసులు మరియు నా సమక్షంలోని ఒక స్పెషల్ టీంని ఫామ్ చేయడం జరిగింది. వీళ్ళందరి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ రైడ్ చేయడం జరిగింది. ఇది లాటరీస్ అంటే సింగిల్ నెంబర్ అని పిలుస్తారు. ఇక్కడ సింగిల్ నెంబర్ గేమ్కి సంబంధించి ఒక రైడ్ చేయడం జరిగింది. దీనిలో మనకి సుమారు 20 మంది వరకు ముద్దాయిలుగా నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా A1 పసుపులేటి లీలా ప్రసాద్, A2 మహమ్మద్ మస్తాన్, ఇతన్ని చిన్నబాబు అని కూడా పిలుస్తారు, A3 ముచ్చు రామ్ సుబ్బారావు, A4 పఠాన్, A5 మెండు వీరబాబు, A6 కుంభా నాగమల్లేశ్వరరావు అలియాస్ చమరు అనే వాళ్ళని మెయిన్ ముద్దాయిలుగా జత చేయడం జరిగింది. ఈ 6గురికి కూడా ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ ఉంది మన పోలీస్ స్టేషన్లోనే. అలాగే వివిధ పోలీస్ స్టేషన్స్లో కూడా వీళ్ళ మీద డిఫరెంట్ కేసెస్ ఉండడం జరిగింది. వీళ్ళు చేసిన మేజర్ యాక్ట్ ఏంటంటే లాటరీ గేమింగ్ యాక్ట్ నిమిత్తం వీళ్ళు ₹1కి 60 రూపాయలు లాభం వస్తుంది అన్నట్టు చూపించి రోజు కూలి పనులకు వెళ్ళే వాళ్ళ దగ్గర నుంచి, స్టూడెంట్స్ దగ్గర నుంచి, వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకుని ఆశ చూపించి వీళ్ళందరినీ అప్పుల పాలు చేసి వీళ్ళ కుటుంబాలను రోడ్డు మీద పడేయడం జరిగింది, చాలా కుటుంబాలని. ఇది లాటరీస్ యాక్ట్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిషేధింపబడిన చట్టం అన్నమాట. సో వీళ్ళు దీని మీద ఇల్లీగల్గా నడిపిస్తున్నారు కాబట్టి వీళ్ళని ఈ యాక్ట్ కింద నమోదు చేయడం జరిగింది. అలాగే ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్గా కూడా గుర్తించడం జరిగింది. దివంగత నేత అంబటి బ్రాహ్మణయ్య 12వ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. దివంగత నేత మచిలీపట్నం మాజీ ఎంపీ, అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య 12వ వర్ధంతి కార్యక్రమాలు టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. నాగాయలంక మండలం పంచాయతీ ప్రాంగణంలో అంబటి బ్రాహ్మణయ్య విగ్రహానికి
వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, బోగాది శేషగిరిరావు, మద్ది చిన్న తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం టీడీపీ మండల ప్రెసిడెంట్ మెండు లక్ష్మణరావు, రామాంజనేయులు నాయుడు, తాతారావు, ఉప్పాల ప్రసాద్ తదితరులు నాగాయలంక ప్రధాన సెంటర్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన చేసిన పలు అభివృద్ధి పనులను కొనియాడారు. నీతి నిజాయితీకి మారుపేరు అంబటి బ్రాహ్మణయ్య అని వారన్నారు. పెడన పట్టణంలోని శివాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరారు. పెడన పట్టణంలోని శివాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరారు. పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తీశ్వర స్వామి దేవస్థానం ఎదురుగా గల బావి వద్ద ఆ ప్రాంతవాసులు బట్టలు ఉతకడంతో ఆ నీరు రోడ్డుపైకి రావడంతో గుడికి వెళ్లే భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారని భక్తుడు కుటుంబరావు ఆరోపించారు. ఎంతో పవిత్రమైన ఈ శివాలయానికి వెళ్లే భక్తులకు ఆటంకం లేకుండా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. రోజు 365 రోజులు మన పెడన శివాలయానికి వస్తాము. వస్తుంటే ఈ దారిలో బావి ఒకటి ఉందా, బావిలో నుంచి నీళ్లు, ఇక్కడ బట్టలు ఉతుక్కున్న నీళ్లు ఈ శివాలయానికి నడిచే దోవలకు వస్తున్నాయి. అలాగే అందరికి చెప్పినా పట్టించుకుంటలేదు. ఎంతో పవిత్రంగా దేవస్థానానికి వస్తా అంటే ఆ నీళ్ళన్నీ ఈ రోడ్డు మీద వదులుతున్నారు. పక్కన మున్సిపాలిటీ వాళ్ళు పక్కన గొయ్యి కొట్టమన్నా కూడా కొట్టిస్తలేదు, ఎవరూ పట్టించుకుంటలేదు. ఇటు పాలక మండలి కానీ ఇటు దేవస్థానం వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎవరూ పట్టించుకుంటలేదు. ఇది తీవ్రంగా ఖండిస్తూ దేవస్థానానికి ఎన్ని మాటలు రిపోర్ట్ ఇచ్చినా కూడా అది పాలక మండలి కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ చెయ్యాలంటున్నారు. వాళ్ళు కూడా ఏం పట్టించుకుంటలేదండి. దీని గురించి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జార్జ్ కార్నేషన్ ఎయిడెడ్ స్కూల్లో ప్లే స్కూల్, ఎల్కేజీ, యూకేజీ తరగతులను కార్పొరేటర్ చిత్తజల్లు రాము ప్రారంభించారు. జార్జ్ కార్నేషన్ ఎయిడెడ్ హైస్కూల్లో ప్లే స్కూల్, ఎల్కేజీ, యూకేజీ తరగతులు కార్పొరేటర్ చిత్తజల్లు రాము ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ స్కూల్లో ప్లే స్కూల్, ఎల్కేజీ, యూకేజీలకు ఉచితంగా విద్య నేర్పుతారని తెలిపారు. డ్రెస్సులు, పుస్తకాలు కూడా ఉచితంగా అందజేస్తారని వివరించారు. ఈ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పదవీ విరమణ చేసిన సీతాదేవి ప్లే స్కూల్, ఎల్కేజీ, యూకేజీ తరగతుల ఏర్పాటుకు 1,40,000 రూపాయలు వితరణగా ఈ సందర్భంగా అందజేశారు. సీతాదేవి దాతృత్వాన్ని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయుడు రమణ, సిహెచ్ తిరుమల తదితరులు పాల్గొన్నారు. జార్జ్ కార్నేషన్ ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలందు ప్లే స్కూలు, దానికి అనుగుణంగా ఎల్కేజీ, యూకేజీ మొత్తం 3 క్లాసెస్ 2025-26 సంవత్సరంలో ప్రారంభించినది. ఈ ప్రారంభోత్సవానికి మా పాఠశాల ఎక్స్ హెడ్ మాస్టరు మరియు ప్రస్తుతం పాలకవర్గ అధ్యక్షురాలైన శ్రీమతి సీతాదేవి గారు 1,40,000 రూపాయలు వాళ్ళ అమ్మగారు, నాన్నగారి జ్ఞాపకార్థం ఈ రూమ్ ఏర్పాటు చేయడానికి ఆవిడ విరాళంగా ఇచ్చారు. మరి అంత మంచి మనసుతో తన పాఠశాల, తాను చేస్తున్న పాఠశాల, తాను అధ్యక్షత వహిస్తున్న పాఠశాల అభివృద్ధికి ఆవిడ పూర్తిగా కంకణం కట్టుకుని ఈ పాఠశాల ఉన్నత స్థితికి ఆవిడ మార్గదర్శకంలో ఉండి మేము మంచిగా నడుపుతాం. మా పాఠశాలలో సుమారుగా 18 మంది టీచర్స్ ఉన్నారు, సుమారు 450 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంకా ఈ సంవత్సరం ఎల్కేజీ, యూకేజీ పెట్టడం ద్వారా ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం పెట్టడం ద్వారా పాఠశాల అభివృద్ధికి మహోన్నతంగా కృషి చేస్తున్న పాలకవర్గానికి మరియు ఉపాధ్యాయులందరికీ యూకేజీ ప్లే స్కూల్ మొదలుపెట్టామండి. ఇంచుమించు మా పాఠశాల పెట్టి 115 సంవత్సరాలు అయిందండి. 115 సంవత్సరాలకి కొత్తగా ఇంగ్లీష్ మీడియం కూడా తీసుకొచ్చి ఈ సంవత్సరం నుంచి ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు మొత్తం ఇంగ్లీష్ మీడియంలోనే ఎడ్యుకేషన్ అండి. ముందుగా ఎల్కేజీ, యూకేజీ ప్లే స్కూల్లో ఎవరైతే చేరతారో పిల్లలు వాళ్ళు ముందస్తుగా వచ్చి మా పాఠశాల హెడ్ మాస్టర్స్ కలిసి ఆ పేరు నమోదు చేయించుకుంటే, ఇప్పటికే చాలామంది వచ్చారండి, ఆ పేరు నమోదు చేయించుకొని వస్తే వాళ్ళకి రిజర్వ్గా సీట్ అట్టే పెడతాం. అట్లాగే ఫీజులు లేవు, మొత్తం ఏ టు జెడ్ అంటే ఎల్కేజీ 10th క్లాస్ మొత్తం ఫ్రీ ఎడ్యుకేషన్ అండి. మరి ఈ సందర్భంగా మరి సీతాదేవి గారు, మా పాలకవర్గ ప్రెసిడెంట్ గారు, ఆ ప్లే స్కూల్ నిమిత్తం వాళ్ళ మదర్ పేరున 1,40,000 రూపాయలు పెట్టి రూమ్ కానీ ఆ ప్లే కిట్స్ కానీ అన్నీ అందించారండి. మరి ఆవిడకి మా టీచర్స్ తరఫున, హెడ్ మాస్టర్ తరఫున
ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎవరైనా సరే చేరదలిచిన వాళ్ళు ముందుగా వచ్చి పేరు నమోదు చేయించుకోవాల్సిందిగా మరీ చెప్తున్నామండి. అట్లాగే మరి మా ఇంత కృషి చేస్తున్న మా పాలకవర్గం అన్ని విధాలుగా సపోర్ట్ చేసి కార్పొరేటర్ గారు, వార్డ్ ఇన్ఛార్జెస్, అన్ని వార్డులు మన స్కూలుకి చుట్టుపక్కల 4-5 వార్డ్స్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా పూర్తిగా సహకరించి మనకి అతి చేరువలో ఉన్న జార్జి గణేష్ హై స్కూల్ అండి. ఇది స్థాపించి 115 సంవత్సరాలు. బందర్ ఘనమైన చరిత్ర ఉందంటే జార్జి గణేష్కి ఉంది. ఇక్కడ 115 సంవత్సరాలండి. ఈ సంవత్సరం నుంచి 2025-26 సంవత్సరం నుంచి ఇక్కడ ప్లే స్కూల్తో పాటు ఎల్కేజీ యూకేజీ కూడా స్టార్ట్ చేశారు. ఆ ప్లే స్కూల్కి మన రాజలక్ష్మి గారి పేరు మీద సీతాదేవి గారు వాళ్ళ మేడం గారు 1,40,000 ఇచ్చి ఆ దాతృత్వాన్ని ఈరోజు ఇచ్చి చాలా కొనియాడాలండి ఆయన, మా మేడం గారిని మటుకు సీతాదేవి గారిని. ఎందుకంటే ఈ రోజుల్లో దాతృత్వం అనేది ఒక స్కూలు. ఎందుకంటే ఇక్కడ చదివే ప్రతి విద్యార్థి, ఇక్కడ ఎల్కేజీ యూకేజీ ప్రతి విద్యార్థి సీతాదేవి గారికి రుణపడి ఉంటారు. ఎందుకంటే ఇక్కడ డబ్బు అనేది మనం ఎంత ఇచ్చినా కూడా ఉండదండి. తిండి అనేది ఆ రోజుతోనే అయిపోతుంది. కానీ చదువు అనేది తరతరాలు వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడుతుందండి చదువు అనేది. అలాంటి చదువుని ఈరోజు సీతాదేవి గారు ఈరోజు ఇక్కడ మొదలుపెట్టారు ఎల్కేజీ యూకేజీ గారి నుంచి. అందుకే ఆమెకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం ఉచిత విద్య, ఉచిత వైద్యం అని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు ఈ రోజుల్లో. మన ఉచిత విద్య ఈ ప్రభుత్వం కేటాయిస్తుంది, కానీ మనం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.